ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. యాక్చువల్గా మేము ఈ కేసులో అందరినీ ఎంక్వైరీ చేయాలి. అందరూ అంటే రాజేశ్వరి దేవి గారు చనిపోయిన రోజు ఎవరెవరిని కలిశారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలి. అందరూ అంటే ఆ రోజు మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ రావాలంటే కుదరదు కదా మేడం. కుదరదంటే కుదరదు, కుదరాలి. మేమేం చెప్తున్నామో అదే చేయాలి. మీరు కాదు కూడదు అంటే మేం వాళ్ళందరికీ నోటీసులు పంపించాల్సి ఉంటుంది. నోటీసులు పంపిస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు. అది కరెక్ట్గా ఉండదు. అంతమందిని పిలవడం అంటే కష్టం అవుతుంది కదా మేడం. ఆ రోజు మా పాపది ఫంక్షన్ ఉందని చాలా మందిని పిలిచాం మేడం. అప్పుడు వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు రావాలంటే వాస్తవంలో కూడా కష్టమే కదా మేడం. ఏంటమ్మగారు దీనికే ఇంత ఆలోచిస్తున్నారు? ఈరోజు మన స్వర్ణమ్మ గారి పుట్టినరోజని సాయంత్రం పార్టీ చేద్దాం అనుకున్నాం కదా, వాళ్ళందరినీ పిలిచేద్దాం. ఏం పోలీసమ్మా, మీకు ఓకేనా? మీరు ఏమైనా చేయండి, మేం చెప్పినట్లుగా చేయాలి. నిజమే ఎస్ఐ గారు, సాయంత్రం అందరినీ పిలుస్తాం. కాకపోతే మీరొక పని చేయాలి. ఇలా యూనిఫామ్ లో కాకుండా మఫ్టీలో వచ్చి మీరు మీ పని కానివచ్చు. మా ఫంక్షన్ కూడా ఏం డిస్టర్బ్ కాదు. అబ్బబ్బా, మీరు మామూలు కదమ్మా, భలే చెప్పారు. సుందరి చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. రీజన్ ఏంటి? ఏదో ప్లాన్ చేస్తుందా? ఏంటా ప్లాన్? దేనికోసం సుందర ఆరాటం? రాజేశ్వరమ్మ ఎలా చనిపోయారు? పోలీసులు చెప్తున్నారు కదా అది మర్డర్ అని. ఎందుకు కరెక్ట్ కాదు? నాకు నీ మీదనే అనుమానం ఉంది. ఏంటి సార్, సాయంత్రం బర్త్డే పార్టీ పెట్టుకొని మీరు ఒక్కరే ఎక్కడ కూర్చున్నారు? అబ్బో, సార్ ఏదో ఊళ్ళో ఉన్నట్టున్నారేంటి? సార్, సాయంత్రం పార్టీ